This is the Nigel Sylvester Air Jordan 4 brick by brick. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఈ స్నీకర్ అన్బాక్స్ చేసి అండ్ దీని ఈ షూ వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి, అసలు మీ కలెక్షన్లోకి ఇది మంచి పేరా కాదా, కలెక్షన్ వైజ్ అండ్ రీసేల్ వైజ్ కూడా, అండ్ ఆల్సో మై ఫైనల్ థాట్స్ అన్నమాట. కమ్స్ టు బాక్స్ వచ్చేసరికి ఇట్లా రెడ్ కలర్లో ఉండిద్ది. అండ్ ఆల్సో ఈ బాక్స్కి మనం చూస్తే టెక్స్చర్ అయితే ఉంది, అంటే పేర్లో ఉంది కాబట్టి ఆల్రెడీ బ్రిక్ బై బ్రిక్ అనే బ్రిక్ అనే టెక్స్చర్లా ఉంది. ఇఫ్ యూ కెన్ సీ బాక్స్ అయితే రెడ్ కలర్లో బ్రిక్, ఆల్మోస్ట్ బ్రిక్ లానే ఉండింది చూడడానికి కూడా. ఈవెన్ సైడ్స్, ఫ్రంట్, ఆల్ ద బాక్స్ బ్రిక్ లాగా మీకు సౌండ్ వచ్చింది. ఇప్పుడు నార్మల్గా మీరు విన్నా కూడా చూస్తే సౌండ్ వచ్చింది. యూజువల్ నార్మల్ బాక్స్కి అయితే ఎట్లా రాదు. నార్మల్ జోర్డన్ 4స్కి ఈ షూకి డిఫరెన్స్ ఏంటంటే మేజర్లీ బాక్స్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ బైక్ అనమాట. అండ్ ఆల్సో ఇది స్పెషల్ ప్యాకేజింగ్, నార్మల్ ప్యాకేజింగ్ అయితే కాదు. బాక్స్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లా స్పెషల్ ప్యాకింగ్లో వచ్చింది. ఇది వచ్చేసరికి నార్మల్గా వెల్క్రో స్ట్రాప్ అనమాట, జస్ట్ రిమూవ్ చేసేయచ్చు. సో ఆఫ్టర్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇట్లా డబల్ బ్యాగ్లో అయితే మనకి పూర్తిగా ఫుల్ ప్రొటెక్ట్ చేసి అయితే ఉండిద్ది. మనం ఈ కవర్ ఓపెన్ చేసేద్దాం. సో ఈ కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఇంకో కవర్ ఉండిద్ది. అండ్ ఇఫ్ యూ ఓపెన్ దిస్ కవర్ యూ కెన్ సీ ద షూ. సో ఇది నైజెల్ సిల్వెస్టర్ ఎయిర్ జోర్డన్ 4 బ్రిక్ బై బ్రిక్ అనమాట. సో దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే బేసిక్గా ఫస్ట్ మనం హిస్టరీలోకి వెళ్తే నైజెల్ సిల్వెస్టర్ అనే అతను బిఎంఎక్స్ ప్రొఫెషనల్ అథ్లీట్ అనమాట. సో 2018లో జోర్డన్ నైజెల్స్ కొలాబరేషన్లో జోర్డన్ 1 అయితే వచ్చింది. అది ఇన్స్టెంట్లీ సెల్ అవుట్ అయిపోయింది. సో హీ డిడ్ మెనీ కొలాబరేషన్స్ త్రూ అవుట్ దీస్ ఇయర్స్. లాస్ట్ ఇయర్ అయితే తను ఎయిర్ జోర్డన్ 4 RM అయితే రిలీజ్ చేశాడు, అది కూడా సోల్డ్ అవుట్ అయింది. బట్ తన కొలాబరేషన్లో నాకు తెలిసినంత వరకు దిస్ ఈస్ ద బెస్ట్ కొలాబరేషన్. బ్రిక్ బై బ్రిక్ పేరు ఎందుకు వచ్చిందంటే నైజెల్ సిల్వెస్టర్ ఆయన న్యూయార్క్ నుంచి వచ్చిన ఆయన. ఆ న్యూయార్క్ వాల్ కలర్స్ అండ్ ద స్ట్రగుల్స్ హీ గాన్ త్రూ ఇన్ హిస్ లైఫ్. సో న్యూయార్క్కి ట్రిబ్యూట్ లాగా ఈ కలర్ని అయితే తీసుకొని ఈ కొలాబ్ అయితే చేశాను నైజెల్ సిల్వెస్టర్. సో నార్మల్గా షూకి తీసుకున్నా కూడా నార్మల్ జోర్డన్ 4కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికైతే ఇక్కడ బైక్ అని ఉండిద్ది, ఎందుకంటే అతను బిఎంఎక్స్ అథ్లీట్ కాబట్టి దీనికైతే బైక్ ఉండిద్ది. అండ్ ఆల్సో ఈ షూ బైకర్స్కి కంఫర్టబుల్గా ఉండడానికి అయితే రీడిజైన్ చేసింది ఎయిర్ జోర్డన్ 4. సో నార్మల్ జోర్డన్ 4 కన్నా ఇదైతే మచ్ మోర్ కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో ఇది చాలా హైప్ షూ అండ్ ఆల్సో వెరీ హార్డ్ టు గెట్. నార్మల్గా రీటైల్కి అయితే మాత్రం చాలా కష్టం. సో నేను నా ఫ్రెండ్స్ ముగ్గురు ఆల్మోస్ట్ 20+ రాఫిల్స్ అయితే ఎంటర్ అయ్యాం, బట్ వి డిడ్ంట్ హిట్ 1. సో నేనైతే నా కొన్ని స్నీకర్స్ని ట్రేడ్ ఇచ్చి ఇదైతే తెచ్చుకున్నా. అండ్ వెన్ కమ్స్ టు సైజింగ్ వచ్చేసరికి ట్రూ టు సైజ్, నార్మల్గా 8 అయితే 8.5 అయితే 8.5 సరిపోద్ది. అండ్ ఆల్సో ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ రెడ్ లేసెస్ ఉన్నాయి కదా, మనకు బాక్స్లో వైట్ లేసెస్ కూడా వస్తాయి. వైట్ లేసెస్ అయితే ఇంకా బాగుండిద్ది. అండ్ నార్మల్ ఎయిర్ జోర్డన్కి అయితే ఎయిర్ జోర్డన్ 4కి అయితే ఇక్కడ ఈ డీటెయిలింగ్ ఉండదు, ఈ షూస్ అయితే ఇక్కడ ఉండదు. ప్రెటీ మచ్ ఈ షూ అయితే నాకు చాలా నచ్చింది. వెన్ కమ్స్ టు కలెక్షన్ అండ్ రీసేల్ వైజ్, ఇప్పుడు రీసేల్ వాల్యూలో $350 నుంచి $400 ఉంది. ఆల్మోస్ట్ $150 నుంచి $250-300 అప్ అయితే ఉంది రీసేల్ ప్రైస్లో. రీటైల్ అయితే 225 ప్లస్ ట్యాక్స్ అనుకుంటా. బట్ కలెక్షన్ వైజ్ చాలా మంచి షూ. రీసేల్ వైజ్ కూడా నాకు తెలిసినంత వరకు 1-2 ఇయర్స్లో అయితే దీని ప్రైస్ ఖచ్చితంగా పెరిగిద్ది. అండ్ నాకైతే ఈ షూ రియలీ నచ్చింది. సో నేనైతే చాలా స్నీకర్స్ తీసుకున్నా.
బట్ నాకు టైం సరిపోవట్లేదు ఫస్ట్ థింగ్. అండ్ రెండో థింగ్ ఏంటంటే నాకు పర్ఫెక్ట్ ప్లేస్ లేదనమాట చేద్దామంటే. సో నేనైతే ఇట్లా స్మాల్ స్టూడియోలా సెటప్ చేశా. మీకు నచ్చితే కింద కామెంట్లో రాయండి. అండ్ ఆల్సో నా దగ్గర ఎయిర్ జోర్డన్ చికాగోస్ కూడా ఉన్నాయి, రీటైల్కి వచ్చింది. అండ్ నా దగ్గర ఫోమ్ పాజిట్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ షూ నెక్స్ట్ రివ్యూ కావాలో చెప్తే నేను ఆబ్వియస్లీ నెక్స్ట్ ఆ షూ అయితే రివ్యూ చేస్తా. సో నా ఇంప్రెషన్స్ అయితే ఈ షూ మీద మీ పర్సనల్ అంటే ఇది ఎట్లాంటి షూ అంటే బేసిక్గా నేను ఎలా చెప్పాలంటే ఇట్స్ లైక్ పాపప్ షూ అనమాట. ఎలా అంటే వన్స్ మీరు వేసుకోగానే ఎట్లా కళ్ళు అయితే మీ షూస్ మీదకి వెళ్తాయి. ఎందుకంటే ఈ బ్రైట్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ ఆబ్వియస్లీ ఇన్స్టెంట్గా మీరు ఎప్పుడు వేసుకున్నా జనాలు అయితే ఫస్ట్ అయితే మీ షూని చూస్తారు, ఎందుకంటే అంత డామినెంట్ షూ. మీరు ఒక బ్లాక్ అండ్ బ్లాక్ మోనోక్రోమాటిక్ అవుట్ఫిట్ వేసి కింద ఈ షూ వేస్తే మాత్రం ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. If you like this video, please make sure to subscribe and share with your friends. I'm sure I'll be consistent from this time because I figured out my studio and I'll be start making more videos, and I'll see you soon. Peace.